రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాలకుర్తిలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిపై గిరిజనులు మరలబట్టారు. ఇవాళ ఎమ్మెల్యే యశస్వినిపై దళితులు తిరగబట్టారు. తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాట కార్యక్రమాన్ని గ్రామస్తులు తిరస్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఒక దళిత కుటుంబానికి మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మాయమాటలు చెప్పడం మానుకోవాలని ప్రజలు సూచించారు. జనాగ్రహంతో అత్తాకోడలు సమావేశం ముగించుకుని పారిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారని యువత ప్రశ్నిస్తోంది. అదే మాకు మాట్లాడొత్తలేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాలకుర్తిలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిపై గిరిజనులు మరలబట్టారు. ఇవాళ ఎమ్మెల్యే యశస్వినిపై దళితులు తిరగబడ్డారు. తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాట కార్యక్రమాన్ని గ్రామస్తులు తిరస్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఎమ్మెల్యే యశస్వినికి చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టుగా గిరిజనులు నిలదీసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ పల్లెపాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలంతా కూడా వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న రాత్రి యశస్విని రెడ్డి అత్త పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురైన సందర్భం కనిపించింది. నిన్న రాత్రి ఆమె కూడా ఏదైతే తొర్రూరు మండలం గుడిబండ తండ, బీతులకుంట తండ, పెద్ద తుప్ప తండకు సంబంధించిన తండాలకు వెళ్లే ప్రయత్నం చేసి అక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలంతా కూడా ఆమెను ఆమె మీద తిరగబడ్డ సందర్భం కనిపించింది. ఇవాళ దళిత బిడ్డలు ఎమ్మెల్యే మీద తిరగబడ్డ సందర్భం. ఇటు ముఖ్యంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మహబూబాబాద్ సంబంధించి కావచ్చు, వరంగల్ లాంటి ప్రాంతం చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా గిరిజన దళితులు నిన్న ఎవరైతే ఝాన్సీరెడ్డిని, ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని దళిత బిడ్డలు, అదేవిధంగా నిన్న ఝాన్సీరెడ్డిని గిరిజన బిడ్డలు వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాళ్ళు 420 హామీలు ఏమయ్యాయి, అవన్నీ అమలు చేయకుండా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం కావచ్చు, ఈ అంశానికి సంబంధించి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నది. అర్హులకు కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు సూచిస్తే వాళ్ళకే ఇస్తున్నారన్నటువంటి అంశం తెర మీదకి వస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి అంశాన్ని ఏదైతే తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా ప్రశ్నించిన సందర్భం, అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలంతా కూడా ఆమెను ప్రశ్నించిన సందర్భం. ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా మా ఊరిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. మాయమాటలు చెప్పడం మానుకోండి అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి అత్తా కోడలు అంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే అత్త ఝాన్సీరెడ్డి అక్కడి నుంచి పరారైన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ప్రజల నిరసనతో ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు నియోజకవర్గంలో తిరుగుతారన్నటువంటి ఒక ప్రశ్న అయితే అక్కడ నుంచినటువంటి ప్రజల నుంచి ఎదురవుతా ఉంది. ఏదైతే బహుజన వర్గాలన్నీ కూడా ఇవాళ అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అత్త పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కావచ్చు, ఎక్కడికక్కడ తిరగబడి
సందర్భము మీరు ఇన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేశారు ఈ నియోజకవర్గానికి అన్నటువంటి ప్రశ్నలు ఏమనిస్తున్నారు. ప్రధానంగా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా, ఏ గ్యారెంటీ ఏ హామీ అయినా అమలైందని ప్రశ్నిస్తున్న సందర్భం. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కువగా ఉండే ప్రాంతం, గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉండేటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నిస్తా ఉన్న సందర్భం. ముఖ్యంగా మహబూబాబాద్ ప్రాంతం అంటే పూర్తిగా రైతాంగం కూడా ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి రైతు బంధు ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వానాకాల సీజన్ లోనే బోనస్ అంతా ఎగ్గొట్టిన సందర్భం రైతులకు సంబంధించి. యాసంగి సీజన్ కూడా 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న తెలుస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రశ్న అయితే కనిపిస్తా ఉంది, ఏ పథకం అమలు కావడం లేదు. ప్రజలంతా కూడా ఒక అసంతృప్తితో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లలు అయితే స్కూటీలు ఇవ్వని చెప్పి ప్రశ్నిస్తా ఉన్న సందర్భం, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయడం అని రైతులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఇక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు పాలకుర్తి ఎంపీ కావచ్చు, పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతాయని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.